హలో బ్రేక్ ని చూసిన ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాసేపట్లో వర్షం మొదలై రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పట్టుపడే అవకాశం ఉందని, ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. హలో బ్రేక్ ని చూసిన ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాసేపట్లో వర్షం మొదలై రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగుపాటు పడే అవకాశం ఉందని, ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. అందిస్తారు ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మరి కాసేపట్లోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. మరోవైపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పలు జిల్లాలలో మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా హైదరాబాద్ కేంద్రంలో మరి కాసేపట్లోనే వర్షం ప్రారంభం కాబోతోంది. రాత్రి 8 గంటల వరకు కూడా వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే పలు జిల్లాల్లో ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిడుగులు పడేటువంటి అవకాశాలు కూడా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. భారీ వర్షం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటకు రాకపోవడం ఉత్తమం అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా ద్రోణి ప్రభావంతోనే ఎక్కువ శాతం వర్షం పడేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా వాహనదారులకు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తా ఉంది. మరి కాసేపట్లో ప్రారంభంగా పోయేటువంటి మరి కాసేపట్లోనే వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా కొంత జాగ్రత్త వహించడం ఉత్తమం అంటూ కూడా చెప్తా ఉన్నారు. నిన్న కురిసినటువంటి వర్షంతో కూడా కొంత హైదరాబాద్ లో కొన్ని ఏరియాస్ అంతా కూడా అతలకుతలమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నిన్న కొంత గాలితో పాటుగా ఉరుముల మెరుపులు కూడా ఉన్న నేపథ్యంలో కూడా కొంత నిన్న వచ్చినటువంటి గాలి ఉష్ణోగ్రత దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వచ్చినటువంటి గాలి ప్రభావం మళ్ళీ ఈ రోజు కూడా ఉండేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. దాంతో పాటుగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కొంత సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా, సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో ఉండే విధంగా కూడా సూచనలు జారీ చేస్తా ఉన్నారు. జిహెచ్ఎంసీతో పాటుగా డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి బృందాలతో పాటు ప్రత్యేకంగా 2 బృందాలు ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో పర్యవేక్షించడంతో పాటుగా ఎక్కడైతే నీటి మట్టం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడైతే వాటర్ ఫ్లో ఎటువైపు మరుగుతా ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా సురక్షితంగా ప్రజల్ని అప్రమత్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా కొంత సిటీలో నాలాస్ తో పాటుగా కొన్ని డ్రైనేజ్ కూడా జామ్ అయిన నేపథ్యంలో వాటిని కూడా క్లీన్ చేస్తున్నారు. అంతేకాకుండా మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంత అప్రమత్త చర్యలు చేపడుతూ ముందస్తు జాగ్రత్తలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే వర్షపాతం నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో కొంత జాగ్రత్తలు వహించాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటుగా ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వరుణ్, ప్రణయ్, మొన్న జరిగిన వర్ష దాడికి దాదాపు 10 మంది కూడా గల్లంతైన విషయాలు మనం చూసాం, విజువల్స్ కూడా చూసాం. సో ఈసారి అలాంటి ఘటన జరగకుండా జిహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రణయ్ ముఖ్యంగా?
ఖచ్చితంగా చెప్పుకోవాలి వరుణ్. ఎందుకంటే గతంలో జరిగినటువంటి వర్షపాతం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇల్లు కూలిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రోడ్లపై చెట్లు విరిగిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు ధ్వంసమైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే కొంత అప్రమత్త చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఎక్కడైతే ప్రమాదం పుంజుకుంటుందో, ఎక్కడైతే ప్రమాద అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొంత సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా ఎక్కువ వాటర్ ఫ్లో అయితే ఖైరతాబాద్ తో పాటుగా లకిడి కపూర్, అదేవిధంగా మియాపూర్, కుకట్పల్లి, ఇటు రామంతాపూర్, అబ్సిగూడ, బేగంపేట, రసూల్పుర ఇటువంటి ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఎక్కువ శాతం ఉంటుంది. ఆ కాలనీస్లలో కూడా నీళ్లు నిలిచేటువంటి అవకాశాలు. సో నిలిచేటువంటి ఈ కాలనీలకు సంబంధించి కొంత ఎక్కడైతే వాటర్ ఫ్లోయింగ్ ఉంటుందో ఆ ఫ్లోలకు సంబంధించినటువంటి ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ పిడుగులో పడడం అనేది కొంత వేసవి సమయాల్లో ఎక్కువ శాతం ఉంటుంది కనుక ఈ వేసవి సమయాల్లో పడేటువంటి వర్షాలకు కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయినటువంటి ఎంతో మందిని మనం చూస్తా ఉన్న నేపథ్యంలో కూడా ఉరుములు మెరుపులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరు బయటికి రాకపోవడం ఉత్తమం అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా జాగ్రత్త చర్యలు కూడా చేపడతాం. ఏదైతే అత్యవసర పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా కూడా టీఆర్ఎఫ్ తో పాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పలు టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఇవ్వడం జరిగింది. ఆ టోల్ ఫ్రీలకు కాల్ చేసిన వెంటనే అప్రమత్త చర్యలు స్టార్ట్ చేసేందుకు ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా ఉన్నారు. 24/7 అందుబాటులో ఉండే విధంగా కూడా ప్రభుత్వం చొరవలు తీసుకుంటా ఉంది. ఎప్పటికప్పుడు ఐఎండీకి సంబంధించిన అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా ఉన్నారు. ప్రతి నిమిషం కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి సూచనలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన చర్యలు అయితే చేపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి మనం. ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్.